నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ప్రస్తుతం మంత్రుల మధ్య వివాదాలన్నీ కూడా సెటిల్ అయిపోయినట్టుగా పైకి కనిపించినప్పటికీ కూడా లోపల కొంత సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాలపైన, మంత్రుల పనితీరు పైన, అంటే శాఖల మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఫోకస్ మీద కొంత ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసి కొంత హైకమాండ్కి కొంత అందించినట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. సో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక్కో మంత్రి పనితీరు పైన కూడా విడివిడిగా నివేదికలు ఇచ్చినట్టుగా సమాచారం. సో ఆ దిశగా ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి క్యాబినెట్లో వచ్చినటువంటి ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క మంత్రులపైన వచ్చినటువంటి ఆరోపణలు, అట్లాగే వారు సృష్టించినటువంటి వివాదాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాల్లో కొనసాగిస్తున్నటువంటి దందాలైనా, లేదంటే వాళ్ళ పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలైనా, ఇటువంటి అన్ని అంశాలు కూడా అందులో సుస్పష్టంగా పేర్కొని అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నిజానికి ప్రతి నెల మంత్రుల పనితీరు పైన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటు ఢిల్లీ పెద్దలకు కూడా రిపోర్ట్ పంపిస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్య కొందరు మంత్రుల వ్యవహారం అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద సమస్యగా మారుతున్నటువంటి నేపథ్యంలో మంత్రులపైన పూర్తి స్థాయిలో నివేదిక అధిష్టానానికి అందించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొంత ఇంటెలిజెన్స్ ని కూడా కొంత యాక్టివేట్ చేసి కొంత శాఖల్లో ఏం జరుగుతుంది, పిఆర్ఓలు కానీ ఓఎస్డీలు కానీ కొంత మంత్రుల పేర్లు చెప్పి ఆ యొక్క సిబ్బంది చేతివాటాన్ని కూడా అరికట్టినటువంటి నేపథ్యం. మరోవైపు ప్రధానంగా మొన్నటికి కొండా సురేఖ ఎపిసోడ్ తర్వాత కొంత సీరియస్గానే ఆ శాఖలపైన ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కొంత దృష్టి పెట్టినటువంటి నేపథ్యం మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రోగ్రెస్ రికార్డు ఒకటి తయారు చేసి స్పష్టంగా అధిష్టానానికి అందించినట్టుగా తెలుస్తోంది. మరి మంత్రుల పనితీరు పైన సపరేట్గా రిపోర్ట్స్ తయారు చేసి హైకమాండ్కి అందించినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మంత్రి హోదాలో చేస్తున్నటువంటి వ్యవహారాలను ప్రధానంగా ముఖ్యంగా మంత్రుల అంటే వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణలపైన అవి కొంత సీరియస్గానే తెలంగాణ రాజకీయ వర్గాలు ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి నేపథ్యంలో వాటితో పాటుగా కొంత వివాదాలు, అవినీతి ఆరోపణలను కూడా ప్రత్యేకంగా కూడా ఒక రిపోర్ట్స్ని అందించినట్టు తెలుస్తుంది. అలాగే మంత్రులు తమకు కేటాయించినటువంటి శాఖల్లో ఎంత మేర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారో, ఆ శాఖ పురోగతి ఏ విధంగా వాళ్ళు దానికి డెవలప్మెంట్ కోసం కృషి చేశారు, అంటే సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు, ఏ అంశాలపైన సమీక్షలు చేశారు, ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాలను కూడా రిపోర్ట్స్ లో ఇంక్లూడ్ చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. సో ఇప్పుడు సెక్రటరియట్ లో మంత్రులను కలిసే గెస్ట్లు ఎవరు, ఇంటికి వెళ్లే అతిథులు ఎవరు, అటు ఆఫీస్కి ఇటు ఇంటికి రాని గెస్టులతో బయట ఎక్కడెక్కడ సమావేశాలు జరుగుతున్నాయి, మంత్రులకు సంబంధించి వాళ్ళ మూమెంట్స్ అట్లాగే మినిట్ టు మినిట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొంత సేకరించారు, దాన్ని రిపోర్ట్లో కూడా జోడించారు. అట్లాగే వీకెండ్ లో ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఎవరెవరితో సమావేశాలు నిర్వహిస్తున్నారు అనే అంశాలపైన, అంటే వీళ్ళ యొక్క ఇన్ అండ్ అవుట్స్ అన్ని, అంటే మంత్రులకు సంబంధించి ఇన్ అండ్ అవుట్స్ అన్ని కూడా ఈ యొక్క రిపోర్ట్స్ లో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. ఈ మధ్య కొందరు మంత్రులు వ్యవహరించినటువంటి తీరు ఖచ్చితంగా విపక్షాలకు కొంత ఆయుధాలుగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ప్రభుత్వాన్ని కొంత భ్రష్టు పట్టించేందుకు కొంత బీఆర్ఎస్ పార్టీ కుట్రల్లో భాగంగా ఈ యొక్క వ్యాఖ్యల్ని వాడుకుంటున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ప్రధానంగా వీటిపైనే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ రెండు పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి వ్యవహారాలను కొంత పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని వివాదాలుగా మార్చి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పూర్తి స్థాయిలో రిపోర్ట్ను అధిష్టానానికి ఇచ్చినట్లుగా అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మరి కొందరు మంత్రులు తమకు కేటాయించినటువంటి శాఖల్లో ఏం జరుగుతోంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం సైతం చేయట్లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అంటే రెగ్యులర్గా అధికారులను పిలిచి రివ్యూలు పెట్టేందుకు మంత్రులు అనాసక్తిగా కూడా ఉన్నట్లుగా కూడా కొన్ని ఫిర్యాదులు సీఎం రేవంత్కు వచ్చినట్టు తెలుస్తుంది. కేవలం తమకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి శాఖలపైనే పదే సమీక్షలు జరిపి మిగతా అంశాలను పట్టించుకోవడం లేదనేది కూడా కొంత అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న శాఖల్లో అనే ప్రచారం కూడా ఉంది. సో దీంతో ఇప్పుడు మంత్రులకు అధికారులపైన పూర్తి స్థాయి పట్టు కూడా లేదు అనేది కూడా కొంత తెలుస్తుంది. దీంతోనే మంత్రులకు తెలియకుండానే ఆఫీసర్లు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అనే విమర్శలు కూడా ఉండటం, కొందరు మంత్రులు తమ ఆమోదం కోసం వచ్చే ఫైళ్లను చూసేందుకు సైతం కొంత పెద్దగా ఆసక్తి చూపరని కూడా ప్రచారం ఉంది. మరోవైపు తాజాగా ఏసీబీ సంబంధించినటువంటి చెక్ పోస్ట్ వ్యవహారంలో కూడా చెక్ పోస్టులు మూసేయాలని ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయం లేట్గా ఆ యొక్క శాఖలో ఉన్నటువంటి అధికారులు కొంత ఖచ్చితంగా దాన్ని డిలేగా ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ ఆ యొక్క చెక్ పోస్ట్ అన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేసినటువంటి నేపథ్యం, ఆయన ఆదేశాలతోటే బంద్ అయినటువంటి వ్యవహారం. సో ఇట్లా కొందరు మంత్రులు తమ శాఖ పరిధిలో ఉన్నటువంటి అంతర్గత అంశాలను కూడా బహిర్గతంగానే కొంత విమర్శలు చేయడం, వివాదాలు సృష్టించడం, ఇటువంటి సందర్భాలు కూడా రాజకీయాల్లో తెలంగాణలో ఉన్నాయి మంత్రుల మధ్య. సో ఇప్పుడు ఖచ్చితంగా మంత్రులు తమ శాఖ పరిధిలో టెండర్లు కానీ కాంట్రాక్ట్ పనుల అంశాలపై కూడా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశం కూడా కొంత కీలకంగా మరి. ఎందుకంటే తాజాగా పొంగులేటి కొండా సురేఖ మధ్య ఎపిసోడ్ కూడా అక్కడే వివాదం స్టార్ట్ అయింది. సో దీంతోనే ఎలాంటి అవినీతి పాల్పడుతున్నారు, నిజంగా ఏమన్నా అవినీతులు ఉన్నాయా లేకుంటే కేవలం ప్రతిపక్ష పార్టీ కుట్రగానే దీన్ని చూడాలా అనే అంశాలపైన కూడా ఆధారాలతో సహా నివేదికల్లో స్పష్టంగా కొంత పేర్కొన్నట్టుగా కనిపిస్తోంది. మరి కొందరు మంత్రులు అవినీతి అధికారులను పదే వాళ్ళనే పనిగట్టుకుని ఎంకరేజ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా కొందరు మంత్రులపైన ఉన్నాయి. ఏ మంత్రి ఏ అధికారులను
ప్రోత్సహిస్తున్నారు, ఏ ఆఫీసర్కు పోస్టింగ్ ఇచ్చారు, ఎవరిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారనే అంశాలపైన కూడా స్పష్టంగా మొత్తం వివరాలు సేకరించినట్టు కనిపిస్తుంది. సో తమకు ఉన్నటువంటి పవర్తో కొందరు మంత్రులు హైదరాబాద్ శివార్లో పెద్ద ఎత్తున వాళ్ళ వ్యవహారాలు నడుపుతున్నారు. దీంతోనే కొంత ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉంది అని కూడా సీఎం రేవంత్ భావించినట్టు తెలుస్తుంది. సో అలాంటి మంత్రుల జాబితాను సైతం అధిష్టానానికి ఇప్పటికే సమర్పించినట్టుగా కూడా కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు సీఎం రేవంత్ చేతిలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండటంతో మెజారిటీ మంత్రులు తమ శాఖల్లో వాళ్ళ మనుషులు వాళ్ళ పేజీల్లో కూడా కుటుంబ సభ్యుల బంధువుల ప్రమేయాన్ని కూడా కొంత ఉన్నట్టుగా కొంత బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి ప్రోగ్రెస్ రికార్డు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మంత్రులందరికీ కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది. అంటే ఏం జరుగుతుంది, మరి అధిష్టానం నిర్ణయం ఏం తీసుకుంటుంది, సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఇంత ఇన్డెప్త్ గా ఉన్నటువంటి ప్రోగ్రెస్ రికార్డ్, వాళ్ళ శాఖల యొక్క పనితీరు పైన సీఎం రేవంత్ రెడ్డి సేకరించినటువంటి ఇంత భారీ రిపోర్ట్ ఇప్పుడు ఎటువంటి చర్యలకి పాల్పడే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి డెసిషన్ ఏ విధంగా ఉంటుంది, మరోవైపు అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళందరినీ కూడా ఆ యొక్క శాఖలో జరుగుతున్నటువంటి పనితీరు, మరోవైపు మీనాక్షి నటరాజన్ కూడా కొంత కులంకుశంగా ఇన్డెప్త్ గా అనాలిసిస్ చేసి ఇప్పటికే అధిష్టానానికి మినిట్ టు మినిట్ రిపోర్ట్ ఇస్తున్నటువంటి క్రమంలో మరి అధిష్టానం పిలిపించి వాళ్ళందరికీ కూడా వార్నింగ్లు ఇచ్చేమన్నా శాఖల మీద కొంత పట్టు పెంచుకోవాలని సూచిస్తుందా? ఇదంతా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద చూస్తే సీఎం రేవంత్ రెడ్డి చేతిలో మంత్రుల యొక్క ప్రోగ్రెస్ రిపోర్టే కొంత తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో డెవలప్మెంట్ దిశగా, అంటే రైజింగ్ తెలంగాణ, విజన్ తెలంగాణ దిశగా ఆయన అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్పష్టమైనటువంటి ఒక విజన్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. మరోవైపు మంత్రులను కూడా ఆ ఘాట్లో పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో మీరు కూడా సీఎం రేవంత్ చేతిలో మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.